నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 42కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మనకి August 8, 2017 టైం వచ్చేసరికి 7 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ సరికి మనకి వన్ ప్లస్ మనకి OnePlus 5 సాఫ్ట్ గోల్డ్ వేరియంట్ లాంచ్ చేసింది. సో ఇది ఎక్స్క్లూజివ్గా మీకు అమెజాన్ లభించనుంది August 9వ తారీఖు 12 AM. ఈ ఫోన్ వచ్చేసరికి వీళ్ళు ఓన్లీ ఒక వేరియంట్లో లాంచ్ చేశారు. 6GB ర్యామ్ 64GB వేరియంట్. సేమ్ ప్రైస్ కూడా అంతే పెట్టారు, 32,999 రూపాయలు. సో ఇది లిమిటెడ్ ఎడిషన్ అని చెప్తున్నారు. సో ఇది స్టాక్ అవైలబుల్గా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. సో OnePlus చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు గోల్డ్ ఫినిష్ తీసుకురావడానికి సాఫ్ట్ గోల్డ్ ఫినిష్ 180 days పట్టింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ ఫోన్ అయితే మీకు లిమిటెడ్ ఎడిషన్లో లభిస్తుంది, అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది August 9వ తారీఖు 12 AM. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ అండ్ నెక్సస్ మొబైల్స్కి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చింది. సో ఎవరైతే పిక్సెల్ అండ్ నెక్సస్ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సెక్యూరిటీ ప్యాచ్ ఆగస్ట్ది. చాలామంది అడుగుతున్నారు ఎందుకు గూగుల్ మొబైల్స్ అంత ప్రత్యేకం అంటే, ఇందుకే ప్రత్యేకం. ఎందుకంటే గూగుల్ మనకి టైం టు టైం సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ప్లస్ మీకు ఏదైనా ఆండ్రాయిడ్ వర్షన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓ లాంచ్ అయింది అనుకోండి, ఫస్ట్ మీకు గూగుల్ డివైజెస్కి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు సేమ్ గూగుల్ ఏదైతే సాఫ్ట్వేర్ వాడుతుంది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, అదే సాఫ్ట్వేర్ వీళ్ళు నెక్సస్ పిక్సెల్ డివైజెస్లో వాడతారు. దీనికి వీళ్ళు ఎక్స్ట్రా ఏం యాడ్ చేయరు, ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ ఏం చేయరు. కాబట్టి మనకి గూగుల్ పిక్సెల్ అండ్ నెక్సస్ డివైజెస్కి మనకి అప్డేట్స్ అనేవి తొందరగా వస్తూ ఉంటాయి. సో అందుకే మనకి గూగుల్ ఫోన్స్కి మిగతా ఆండ్రాయిడ్ ఫోన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి ఎల్జీ నుంచి LG V30 వీడియోస్ బయటకు వచ్చినాయి. వీడియోస్ మనకి హిట్ రికార్డ్ అనే ఫోరం నుంచి బయటకు వచ్చినాయి. సో మనం ఈ వీడియోస్లో చూస్తే మనకి LG V30 ఫుల్ విజన్ డిస్ప్లేతో వస్తుంది, సేమ్ LG G6 లాగే. అండ్ మీకు బెజల్స్ చూసుకుంటే బెజల్స్ చాలా తిన్ ఉన్నాయి. సో అండ్ బ్యాక్ కెమెరా చూసుకుంటే బ్యాక్ వస్తారు మనకు డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. సో LG V30 మనకి August 31st రోజు లాంచ్ అవబోతుంది. సో ఇంతకుముందే వీళ్ళు వీడియోస్ అయితే లీక్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ iPhone 8 కేస్ రెండర్ ఇమేజ్ ఒకటి లీక్ అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్లో. సో ఇమేజ్ మనం చూసుకుంటే యాపిల్ iPhone 8 మనకి బెజర్లెస్ స్క్రీన్తో రాబోతుంది. అండ్ కింద మనకి హోమ్ బటన్ అనేది తీసేశారు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే యాపిల్ మనకి 3D ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ తీసుకొని వస్తుంది ఫింగర్ ప్రింట్ ప్లేస్లో అని చెప్తున్నారు. కొంతమంది ఏమో డిస్ప్లే కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెడుతుందని చెప్తూ ఉన్నారు. అండ్ యాపిల్ నుంచి అయితే మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఈ పిక్చర్ మనం చూసుకుంటే పైన మనకి ఇయర్ పీస్ ఉంది, ఇయర్ పీస్ పక్కన మనకి కెమెరా ఉంది, సెన్సార్స్ ఉన్నాయి. సో మనకి స్క్రీన్ మాత్రం బెజర్లెస్ స్క్రీన్ ఉంది. సో యాపిల్ iPhone 8 అయితే మనకి బెజర్లెస్ స్క్రీన్తో అయితే రాబోతుంది. సో మిగతా విషయాలు అయితే కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి షార్ప్ నుంచి షార్ప్ Aquos S2 ఈ ఫోన్ అయితే లాంచ్ చేసింది ఈరోజు. ఇది కూడా మనకి బెజర్లెస్ స్క్రీన్, ఇక్కడ మీరు చూడొచ్చు ఫొటోస్లో. సో దీనిలో మనకి ప్రత్యేకత ఏంటంటే మీకు స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ ఉన్న ఫస్ట్ మొబైల్ ఇది. సో ఇప్పుడు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ వచ్చినాయి కానీ స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ రాలేదు. ఫస్ట్ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ తర్వాత మొబైల్ ఇదే. సో దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే దీనిలో మనకి 5.5 inch ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది. ఫుల్ HD కంటే కొంచెం ఎక్కువ పిక్సెల్స్ ఉన్నాయి దీనిలో మీకు 1080x2040 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి దీనిలో మీకు. అండ్ ఇది మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 630 వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 660 వేరియంట్. రెండు ప్రాసెసర్స్ ఈ మొబైల్ మీకు వస్తుంది. స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ మొబైల్ తీసుకుంటే దీనిలో మీకు 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అదే మీరు స్నాప్డ్రాగన్ 660 ఉన్న ప్రాసెసర్ మొబైల్ తీసుకుంటే దానిలో మీకు 6GB ర్యామ్ లభిస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 మీద రన్ అవుతుంది. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ లభిస్తాయి. బ్యాక్ సైడ్ మీకు ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దీని అప్రోచ్ వచ్చేసరికి f1.75 ఉంది. ఇంకోటి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఇది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ కోసం ఈ కెమెరా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, దీని అప్రోచ్ వచ్చేసరికి f2.0 ఉంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు 3020 mAh బ్యాటరీ లభిస్తుంది, క్విక్ ఛార్జింగ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే ఈ ఫోన్ వచ్చేసరికి మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ 4GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఉందో సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 23,700 చిల్లర ఉంటుంది. అదే మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ 6GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 33,000 సంథింగ్ ఉంటుందన్నమాట. సో ఈ ఫోన్స్ అయితే మనకి ఇండియాలో అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు. సో ఫ్యూచర్లో ఇండియాకి వస్తే మాత్రం ప్రైజెస్ అయితే ఈ రేంజ్లో ఉండొచ్చు. సో చూద్దాం మనకి ఈ ఫోన్ ఇండియాకి వస్తుందో లేదో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ Note 8 కలర్స్ని లీక్ చేసింది, ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్లో. సో Note 8 అయితే మనకి 8 కలర్ ఆప్షన్స్లో రాబోతుంది. గోల్డ్, మిడ్ నైట్ బ్లాక్, సిల్వర్, వైలెట్, స్కై బ్లూ, డార్క్ బ్లూ, పింక్, డీప్ సీ బ్లూ. సో ఇన్ని కలర్స్ అయితే ఒకేసారి లాంచ్ చేయరు వాళ్ళు, కొన్ని కలర్స్ లాంచ్ చేస్తారు, కొన్ని కలర్స్ లేట్గా లాంచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి Xiaomi ఇండియా MD మను జైన్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే Xiaomi మనకి డ్యూయల్ కెమెరాస్ ఉన్న ఫోన్ని సెప్టెంబర్ లాంచ్ అయిపోతుందని చెప్పేసి చెప్పారు. డ్యూయల్ కెమెరాస్ ఫోన్ అన్నారు కానీ అది ఏ ఫోన్ చెప్పలేదు. Xiaomiలో మనకి 2 డ్యూయల్ కెమెరా ఫోన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసరికి Mi 6 ఉంది, ఇంకోటి వచ్చేసరికి రీసెంట్గా లాంచ్ అయిన Mi 5X. సో ఈ 2 ఫోన్స్ అయితే Xiaomiలో ఇప్పుడు డ్యూయల్ కెమెరాస్ ఉన్న ఫోన్స్ ఉన్నాయి. సో 2 ఫోన్స్లో ఒకటైతే మనకి సెప్టెంబర్లో ఇండియాలో లాంచ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏ ఫోన్ మాత్రం కన్ఫర్మ్గా చెప్పలేదు. మీరేమనుకుంటున్నారు ఏ ఫోన్ లాంచ్ చేస్తారు
చేస్తారు, మీ 6 మీ 5X. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి లెనోవో నుంచి లెనోవో K8 Note రేపు మనకి లాంచ్ అవబోతుంది. ఇండియాలో అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది ఫోన్. ఇంకో విషయం ఏంటంటే మనకి లెనోవో K8 Plus అని చెప్పేసి ఇంకో ఫోన్ ఇమేజెస్ బయటకు వచ్చినాయి. సో అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీలియో P25 ప్రాసెసర్ లభిస్తుంది లెనోవో K8 Plusలో. దీని గీక్ బెంచ్ స్కోర్స్ కూడా లీక్ అయినాయి. లెనోవో K8 Noteలో మనకి హీలియో X20 ప్రాసెసర్ అయితే రావచ్చు. చూడాలి మనకి రేపైతే లాంచ్ అవుతుంది లెనోవో K8 Note ఏ ప్రాసెసర్తో లాంచ్ అవుతుందో. సో రేపైతే నేను దీని గురించి సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ LG నుంచి LG ట్యాబ్లెట్ ఒకటి T-Mobileలో స్పాట్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇది ట్యాబ్లెట్, దీని మోడల్ వచ్చేసరికి LG G-Pad X28.0. ఇది వచ్చేసరికి T-Mobile వెబ్సైట్లో స్పాట్ అయింది. సో దీని ప్రాసెసర్ వచ్చేసరికి 1.4 GHz ప్రాసెసర్ అని చెప్పారు, కానీ ఇది ఏ ప్రాసెసర్ తెలియదు. అండ్ దీనిలో ర్యామ్ వచ్చేసరికి మీకు 2GB ర్యామ్ లభిస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇది Android Nougat 7.0 మీద రన్ అవుతుంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ 5 MP కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి మనకి Bluetooth 4.1కి సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ చేస్తుంది, USB పోర్ట్ కూడా దీనిలో లభిస్తుంది. సో ఈ ట్యాబ్లెట్ అయితే T-Mobile వెబ్సైట్లో స్పాట్ అయింది. సో ఇది తొందరలో మార్కెట్లోకి రావచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ ఇది ఫైనల్ న్యూస్. ఇది ఫాసిల్ నుంచి. ఫాసిల్ మనకు తెలిసిందే స్మార్ట్ వాచెస్ తయారు చేస్తూ ఉంటుంది. స్మార్ట్ వాచెస్ కాదు, మన ట్రెడిషనల్ వాచెస్ కూడా తయారు చేస్తూ ఉంటుంది. టాప్ బ్రాండ్ ఇది. సో లాస్ట్ ఇయర్ మనకి 2 స్మార్ట్ వాచెస్ లాంచ్ చేసింది, ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచెస్. వీటి మోడల్స్ వచ్చేసరికి మనకి Q Marshall ఒకటి, Q Wander ఒకటి. సో ఇప్పుడు ఈ ఇయర్ కూడా మనకి 2 స్మార్ట్ వాచెస్ లాంచ్ చేయబోతుంది. అండ్ వీటి ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. వీటి ప్రైస్ వచ్చేసరికి $255 పెట్టింది. వీటి పేర్లు వచ్చేసరికి మనకి Fossil Q Venture అండ్ Fossil Q Explorist. ఇవి వచ్చేసరికి మీకు Android Wear 2.0 మీద రన్ అయితే. అండ్ వీటిలో మన స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకుంటే దీనిలో మీకు Snapdragon 2100 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది Bluetooth 4.1కి సపోర్ట్ చేస్తుంది, 512 MB ర్యామ్ ఉంటుంది, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. సో ఇది Android Wear 2.0 మీద రన్ అవుతుంది. సో ఈ వాచెస్ ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ చేసింది Fossil. సో ఈ ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సేవ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.